చిత్తూరు జిల్లాలో రెండవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో నిన్న రాత్రి పిడుగుపడి అగ్ని ప్రమాదం సంభవించింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవడంతో బోయకొండ ఆలయం సమీపంలో పిడుగు పడడంతో ఈవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం సంభవించడంతో ఈవో కార్యాలయంలోని కంప్యూటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఫర్నిచర్లు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఈవో కార్యాలయంలో లక్షల్లో నష్టం జరిగినట్లు ఆలయ చైర్మన్ నాగరాజు రెడ్డి తెలిపారు. ఇక ఇదే అంశంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆందోళన చెందారు. పిడుగుపాటుకు అగ్ని ప్రమాదం సంభవించిందా లేక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇది ఉండొచ్చు, ఇది కలిగి మిగతా ఇవంతా ఏం సర్క్యూట్ అయ్యలేదు. ఈ బయట కూడా సర్క్యూట్ అయ్యా.